అందరికీ నమస్తేనండి. నా పేరు సిటీ మక్బుల్ బాషా. సత్యసాయి జిల్లా ఎస్పీ మేడం గారి యొక్క ఉత్తర్వుల మేరకు నేను ఈరోజు నల్లచెరువు పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నల్లచెరువులో మండలంలో ఉన్నటువంటి ప్రజలకు పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నల్లచెరువు మండలంలో ఎక్కడైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు అంటే మట్కా కావచ్చు, గుట్కా కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, కర్ణాటక మద్యం కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా మా పోలీసుల దృష్టికి తీసుకొని వస్తే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను అన్నింటినీ కూడా గట్టిగా వాటి మీద చర్యలు తీసుకొని ప్రజాశాంతికి ఇబ్బంది లేకోకుండా మా వంతు సహకారాలు అందించి వాటిని మండలంలో లేకుండా చేస్తామని చెప్పేసి ప్రజలకు విన్నవించుకుంటున్నాము. అలాగే ట్రాఫిక్ సమస్యలు అయితేనేమి, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కావచ్చు, మిస్సింగ్ కేసులు కావచ్చు, అవి ఏమన్నా ఉన్నా కూడా త్వరితగతిన మా పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు వాటిని అన్నింటి కూడా ట్రేస్ అవుట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాము. ప్రజలందరూ కూడా పోలీసులకు శాంతి భద్రతల యొక్క పరిరక్షణలో సహకరించాలని చెప్పేసి మీడియా ముఖంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్తేనండి. నా పేరు సిటీ మక్బుల్ బాషా. సత్యసాయి జిల్లా ఎస్పీ మేడం గారి యొక్క ఉత్తర్వుల మేరకు నేను ఈరోజు నల్లచెరువు పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నల్లచెరువులో మండలంలో ఉన్నటువంటి ప్రజలకు పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నల్లచెరువు మండలంలో ఎక్కడైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు అంటే మట్కా కావచ్చు, గుట్కా కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, కర్ణాటక మద్యం కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా మా పోలీసుల దృష్టికి తీసుకొని వస్తే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను అన్నింటినీ కూడా గట్టిగా వాటి మీద చర్యలు తీసుకొని ప్రజాశాంతికి ఇబ్బంది లేకోకుండా మా వంతు సహకారాలు అందించి వాటిని మండలంలో లేకుండా చేస్తామని చెప్పేసి ప్రజలకు విన్నవించుకుంటున్నాము. అలాగే ట్రాఫిక్ సమస్యలు అయితేనేమి, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కావచ్చు, మిస్సింగ్ కేసులు కావచ్చు, అవి ఏమన్నా ఉన్నా కూడా త్వరితగతిన మా పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు వాటిని అన్నింటి కూడా ట్రేస్ అవుట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాము. ప్రజలందరూ కూడా పోలీసులకు శాంతి భద్రతల యొక్క పరిరక్షణలో సహకరించాలని చెప్పేసి మీడియా ముఖంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.